ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరు గారు చెప్తున్నారు. ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివించడానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీరు ద్వారా, అమ్మ ఒడి ద్వారా, అదేవిధంగా స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం పెడతాం కానివ్వండి, ట్యాబులు ఇస్తాం కానివ్వండి, ఇలా పిల్లల యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క చేయూత, కాపు నేస్తం, అమ్మ ఒడి, వాహన మిత్ర, చేరోడు, తోడు, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇన్ని పథకాలు ఒక పక్కన ఇచ్చి మేము ఎలా ఉన్నామో చూసుకోవటానికి సురక్ష కార్యక్రమాలు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, సంక్షేమ కార్యక్రమాలు మాకు అందించే విధంగా ఏ రోజుగా కృషి చేయలేదు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పటం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా మమ్మల్ని దీవించమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జ్గా ఉండగానే ఈ రీటైనింగ్ వాల్ కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాల్ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మేము పుట్టకముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది. ప్రజలందరూ ప్రాణాలు గుట్టులో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటే ఇంకా చెప్పవలసిన ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్. ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి రేపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు ప్రజలందరూ ఆశీస్సులతో, భారీ మెజార్టీతో. ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి అవినాష్ని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పాపం 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన, అంతకుముందు ఎంపీగా చేసిన, అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. కాబట్టి అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా కూడా నిలవలేకపోయాడు ఇక్కడ. కాబట్టి అవినాష్ని తప్పకుండా గెలిపించాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ వైనాట్ 175 అనే దాంట్లో అచీవ్ అవుతాం అనే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతాం. మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలుస్తారు. విజయవాడ పార్లమెంట్లో 7 out of 7 కొడతానికి వైసీపీ రెడీగా ఉంది.